నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని పారిశ్రామికవేత్త పునకా శివకుమార్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మను ఘనంగా సన్మానించిన ఎన్ఎంయు మహిళా నాయకులు. త్వరితగతిన కేసులు పరిష్కరించేందుకే లోక్ అదాలత్. గూడూరులోని కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం, వృద్ధాప్యంలో మహిళలు మనోధైర్యంగా ఉంటూ ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డిఎస్పీ గీత. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్. మహిళా దినోత్సవం సందర్భంగా గమ్మలపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ మహిళా నేతలు. కోర్టులో ఉన్న కేసులు తగ్గించి ప్రజలకు తొందరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రూపొందించారని, కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కక్షిదారులు రాజీపడి కేసులు పరిష్కరించుకోవాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. గూడూరు 2వ పట్ట పరిధిలో కోర్టు ప్రాంగణంలో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో పలు కేసులను వారు పరిష్కరించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం ఘనంగా నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ లో పలు కేసులను వారు పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ, కోర్టులో ఉన్న కేసులు తగ్గించి ప్రజలకు తొందరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ సదవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకుని రాజీపడి తమ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆమె వివరించారు. న్యాయం చేయాలి, ప్రజలకు తొందరగా కేసుల నుంచి విముక్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కేసు డిసైడ్ చేయాలంటే ఫస్ట్ సమన్లు ఒకరు కేసు వేస్తారు, సమన్లు ఇస్తాము, మళ్ళీ వాళ్ళు వస్తారు, వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ అడుగుతాం సివిల్ అయితే, తర్వాత ఇష్యూస్ అని ఫ్రేమ్ చేస్తే అలా చాలా పెద్ద ప్రొసీజర్, ట్రయల్ అని, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అని, అలా లాంగ్ ప్రొసీజర్ ఉండడం వల్ల, అంతేకాకుండా పాత కేసులు ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి కాబట్టి ముందు పాత కేసులు డిసైడ్ చేసి తర్వాత కొత్త కేసులు చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో కొంచెం దూరం వేయడం, ఆ తర్వాత ఈ పాత కేసులు డిసైడ్ అయ్యాక అవి తీసుకునేటప్పటికి చాలా కాలయాపన జరగడం, అలా ఈ ప్రొసీజర్ వల్ల తర్వాత ఎక్కువ కోల్డ్ కేసెస్ ఉండడం వల్ల కోర్టులో డిలే అనేటువంటిది జరుగుతుంది. అది ఎవరు కావాలని చేసేది కాదు, ఆ పద్ధతి అలా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవటం. అందుకనే ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఎవిడెన్స్ రికార్డింగ్ కానీ, ఇలా మేము ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం కానీ, క్రిమినల్లో అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, ట్రయల్ ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా ఒక్క సిట్టింగ్లో, అంటే ఎంత లాంగ్ ప్రాసెస్, ఒక 5-6 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాసెస్ని ఒకే ఒక సిట్టింగ్లో డిసైడ్ చేసేస్తారు. అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అండి లిటిగెంట్స్కి. ఇదంతా మీరు ఫేస్ చేయవసరం లేదు, రోజు కోర్టుకి రావసరం లేదు, పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుని ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఒక తర్వాత ఒకరు పిలుస్తారు కాబట్టి మనకు స్పెసిఫిక్గా టైం ఉండదు. డేట్ ఇస్తాం కానీ కోర్ట్స్లో టైం ఇవ్వం కదా. అది పొద్దున్న కాల్వర్క్లో పిలిచి పక్కకు పెడతాం. మా దగ్గర ఉన్న కేసులు 1 by 1 చేసేటప్పటికి ఇంకా మరికొందరు మాట్లాడారు. చేసుకుంటే ఇద్దరిలో ఒకరు ఓడిపోవడం, ఒకరు గెలవడం అన్నది ఉండదు. లోక్ అదాలత్లో ఒకసారి అవార్డు పాస్ అయితే అది ఫరెవర్ అవార్డు అండి, దాని మీద అప్పీల్ లేదు ఎక్సెప్ట్ రివిజన్ బిఫోర్ ద హైకోర్టు. అది కూడా ఎక్స్చేంజెస్ రీజన్స్ ఏమన్నా ఉంటే తప్ప. అందుకని దయచేసి మీరందరూ రాజీ పడదగినటువంటి అన్ని రకాల సివిల్, క్రిమినల్ అన్ని కేసుల్లో రాజీ చేసుకొని మీరందరూ మంచిగా ఇక్కడ నుంచి మీ కేసులు డిస్పోజ్ ఆఫ్ చేసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజేష్, బివి సులోచనారాణి, శంకరయ్య, ఏపీపీ లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రావు, పోలీసు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
మహిళల్లో ఎంతో మార్పు వచ్చిందని, సమాజం గురించి తెలుసుకున్నారని, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నానని స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరులోని కర్నల్ వీధిలో ఉన్న వారి నివాసంలో పారిశ్రామికవేత్త పొనకా శివకుమారెడ్డి, దేవసేనమ్మ దంపతులను ఎన్ఎంయు మహిళా నాయకులు తదితరులు ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో ఉంటున్న పారిశ్రామికవేత్త పొనకా శివకుమారెడ్డి నివాసానికి గూడూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఎన్ఎంయు నాయకులు, మహిళలు చేరుకున్నారు. ఈ సందర్భంగా శివకుమారెడ్డి స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మలకు వారు శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించారు. పలువురు మహిళలు దేవసేనమ్మకు పుష్పగుచ్చాలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దేవసేనమ్మ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు మహిళల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. వారిలో ఆలోచన విధానం మారిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారని చెబుతూ పురుషుడి వెనుక ఉండే మహిళలకు ఎంతో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. తన వెనుక మా భర్త ఉన్నారన్నారు. కుటుంబంలో సర్దుబాటు ఎంతో అవసరమని ఆమె వివరించారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన ఆర్టీసీ కండక్టర్స్ అందరూ వచ్చి ఈ అభిమానంతో నా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం అంటే ఆల్రెడీ చాలా మార్పు అనేది మాత్రం వచ్చింది మహిళల్లో కూడా. అంటే వాళ్ళు బయట రావటం, ఎడ్యుకేట్ అవ్వటము, దానివల్ల అసలు బయట ఏం జరుగుతుంది అనేది తెలుసుకోగలగటము, ఈ చదువుకున్నందువల్ల వాళ్ళ ఫ్యామిలీని కూడా కరెక్ట్గా సరిదిద్దుకునేదానికి ఆలోచన విధానం కానీ అన్ని రావటం జరుగుతూ ఉంది. ప్రతి మహిళ ఎదుగుదలకి వెనక డెఫినెట్గా భర్త కానీ, బ్రదర్స్ కానీ, ఫాదర్ కానీ ఎవరో ఒకరు ఉంటేనే ఆ మహిళ ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. ఒక మహిళా దినోత్సవంలో మహిళలే గొప్ప, పురుషులు ఇదే అనేది. ఆ పురుషుడు అనేది వెనక ఉంటేనే మహిళకు కూడా గౌరవం అనేది ఉంటుంది. నేను ఈ విధంగా బయట ఇదే అయ్యానంటే డెఫినెట్గా మా హస్బెండ్ నా వెనక ఉండి నన్ను ప్రోత్సహిస్తేనే నేను ఈ విధంగా రాగలిగాను. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా ఒక అడుగు మనం కిందకేసినా కూడా అది ఆత్మాభిమానం చంపుకోవటం కాదు. ఒక అడుగు కిందకేసినా మనం హ్యాపీగా ఉండటం చూసుకోవాలి. సర్దుబాటు అనేది డెఫినెట్ గా ప్రతి స్త్రీ అలవర్చుకోవాలి. ఆ సర్దుబాటు అనేది ఉంటేనే ఆ ఫ్యామిలీ కూడా సక్రమంగా ముందుకు పోతుంది. మామూలుగా చెప్తారు ఒక బండికి జోడెద్దుల్లాగా భార్యాభర్త అనేది, ఒకరు కుంటుబడినా కూడా అది ముందుకు సాగదు. కాబట్టి ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మహిళలందరూ కూడా తెలివితేటలతోటి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎదిగేందుకు అవకాశాలను వెతుక్కోవాలని డెఫినెట్ గా ప్రతి మహిళ అభివృద్ధి పదంలో ఉండాలి. ఇంకా మరికొందరు మాట్లాడారు. మేడం గారిని సన్మానించడానికి వచ్చాను. ఆర్టీసీ మహిళా కండక్టర్లు మేము. మేడం గారిని మా గౌరవాధ్యక్షులు గారి భార్య, ఆయన సహకారం లేనిదే నేను లేనని మేడం గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. మహిళా దినోత్సవం మహిళలు ఏం పోరాటం చేయాల్సిన అవసరం లేదు, మహిళలకి ఎప్పుడు వెనక మగవాళ్ళు ఉంటేనే మనం షైన్ అవుతామని మేడం గారు చెప్తూనే ఉన్నారు. ఇంతకన్నా మంచి మాట కుటుంబం గురించి ఆమె చెప్పిన ఈ మాట గురించి మేము కూడా అదే విధంగా ఫాలో అవుతాం. మేడం గారు చెప్పినట్టు ఒక భర్త, ఒక తండ్రి, ఒక తమ్ముడు, ఒక నాన్న వాళ్ళు ఉంటేనే మనం ముందుకు సాగగలము అనేది ఖచ్చితంగా చెప్పగలను. అయితే మనకు మహిళల దినోత్సవాన్ని మార్చి 8న ఎందుకు పెడతారంటే అప్పటి కాలంలో పని దినాలు తగ్గించమని అక్కడ చారిత్రకారికులు చెప్పేవారు. దాన్ని బట్టి మనకు మార్చి 8వ తేదీన ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి స్త్రీ ఏ ఒక్క రంగంలో పనిచేసినా గానీ తను పనిచేస్తున్న పని బాటల్లో కూడా అక్కడ మంచి అభివృద్ధి సాధించాలనే పదంతోనే ముందుకు సాగుతూ ఉంటుంది. ఏ అడుగు వేసినా కూడా ప్రతిదీ నేను సాధించగలను అనే నమ్మకంతో పనిచేస్తూ ఉంటుంది. మహిళలు దేంట్లో కూడా తక్కువ కాలేదు. సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా మా మహిళా సభ్యులందరూ కలిసి మా గౌరవాధ్యక్షుడు మనక శివకుమార్ రెడ్డి సార్ గారి యొక్క సతీమణి గారి మన దేవసేనమ్మ గారిని వచ్చి ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడానికి వచ్చేసిన అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అందరికీ, ప్రతి ఒక్క మహిళలకి మా యూనియన్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్క రంగంలో, ఆ రంగం అనేది ఏదైనా కూడా మహిళలు ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటారు, అన్నిట్లో నిలబడతారు, వాళ్ళు ఖచ్చితంగా నిలబడగలరు అనే నమ్మకం కూడా
దేశానికి ప్రపంచానికి వచ్చిందంటే కారణం ఈరోజు వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రయాణము వాళ్ళు ఎంత కష్టం ఉంటుందంటే ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక బిడ్డగా ప్రతి కుటుంబంలో వాళ్ళ యొక్క బాధ్యత ఎంత ఉందనేది నేను ఎరుగుంటాను కాబట్టి నాకు తెలుసు ఈ విషయంలో. అందుకని ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, అలాగే మా అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు ప్రవీణ్, కోశాధికారి గౌస్, మహిళా నాయకులు ఉమామహేశ్వరి, పార్వతి, శ్రీకళ, మంజుల, గీత తదితరులు పాల్గొన్నారు. మహిళలు వృద్ధాప్యంలో మనోధైర్యంగా ఉండాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని డీఎస్పీ గీత వెల్లడించారు. గూడూరు బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రెండవ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ సంబరాల్లో డీఎస్పీ గీత పాల్గొన్నారు. పలు క్రీడలు, పాటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీత చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ గీత మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు వయసుతో నిమిత్తం లేదని, మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పెద్ద వయసులో ఆరోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. అంటే మీరు ఒక బౌండరీ పెట్టుకోలేదు, ఇది ఏజ్ ఉంటే పాట పాడాలి, ఇది ఉంటేనే రంగోలి, ఇక్కడ ఉంటేనే అసోసియేషన్లో పార్టిసిపేట్ చేయాలి. సో బౌండరీస్ ఏమీ లేవు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క సెక్టర్లో, వెదర్ ఇట్ మే బీ సోషల్ ఆర్ ఎకనామిక్, పొలిటికల్, ప్రతి ఒక్క సెక్టర్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్ యాజ్ జెండర్ ఈక్వాలిటీ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడే చాలా తక్కువ ఉన్నారు. సో ఓవర్కమ్ చేసాం మనం, అంతేనా? అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నెక్స్ట్, సో మెనీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ పిల్లల కోసం మీరు ఒక చోట అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర ఉండాల్సి వస్తుంది. సో అలా ఉండకోకుండా మ్యాక్సిమం ట్రై టు మినిమైజ్ దట్. హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ట్రై టు స్పెండ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. లోన్లీనెస్గా ఉండదండి, ఏదో ఒక ప్రోగ్రాంలో అటెండ్ అవ్వండి. కుదిరితే నేను కూడా ఏదైనా కౌన్సిలింగ్, ఇప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తుంటాయి, అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదైనా 6 months 1 year అలా ఏదైనా ఉన్నప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు. ఇన్ కేస్ అలా ఏదైనా ఉంటే మిమ్మల్ని కూడా నేను పిలవాలని కోరుకున్నా విత్ యువర్ పర్మిషన్. ఇంకా మరికొందరు మాట్లాడారు. కష్టపడి ముందుకు వెళ్తుంటే 3 శాఖల్లో విధులు నిర్వహించి పోలీస్ శాఖలోకి అడుగుపెట్టారు. గ్రూప్ 1 పాస్ అయ్యి వైద్య, ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ శాఖ 3 శాఖల్లో పనిచేశారు. సమర్థంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న మహిళలు ఎందులోనూ తీసిపోరని నిరూపించారు. 2022లో గ్రూప్ 1లో విజయం సాధించి శిక్షణ అనంతరం 2025లో మొదటిసారి DSPగా ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శివకుమార్, శ్రీనివాసరావు, లలిత, శ్రీనివాస్, నరసింహారావు, రామ్మూర్తి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా సాధికారత వైపు అడుగులు వేయాలని నెల్లూరు తెలుగుగంగ వ్యవసాయాధికారి ఉషారాణి, సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి పిలుపునిచ్చారు. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని రాజవీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు తెలుగుగంగ వ్యవసాయాధికారిని ఉషారాణి మాట్లాడుతూ మహిళా సాధికారత వైపు మనం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళలో ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలన్నారు. ఆ ఆశయాలు సాధించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలని, మహిళలకు దుర్వినియోగం కాని స్వేచ్ఛ ఉండాలని తెలిపారు. అప్పుడే తమ ఆశయాలను, ఆదర్శాలను అమలు చేయగలుగుతారని ఆమె వివరించారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మన ఆత్మవిశ్వాసం కూడా సన్నగిలకుండా జాగ్రత్తగా సంసారం జరుపుకుంటూ రావాలి. మహిళలకి ఎప్పుడూ చాలామంది ఏదో స్పెషల్గా అధికారం కావాలి అని అంటుంటారు. అధికారం అనేది ఏమి ఉండదు, మన మనసులో ఉండే ఫీలింగే మనకి, ఎవరో ఇచ్చేది కాదు, నీకు నువ్వే తెచ్చుకోవాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే తెలుగులో మహిళా సాధికారత అంటారు. మహిళా సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అదే సాధికారత. మనం కరెక్ట్గా ఉన్నాము, కరెక్ట్గా చేస్తున్నాం అంటే మనల్ని ఎవరు అడ్డు చెప్పేవాడు. మనలో లోపాలు కానీ ఏదైనా బుద్ధిపొరపాటు ఉంటేనే ఎవరైనా అడ్డం చెప్తారు. కాబట్టి వీలైనంత వరకు మనలో లోపాలు లేకుండా సరిదిద్దుకుంటూ ఆ కుటుంబాన్ని చైతన్యవంతంగా నడిపించుకుంటా, ఆర్థికంగా సహాయం చేస్తూ పొదుపుగా ఉంటుంది.
మీకు మీరు మీ కుటుంబాల వృద్ధిలో తెచ్చుకుంటే అది సమాజానికి చేసే పెద్ద సేవ. తర్వాత మన ఇంట్లో కూడా మగ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, టీనేజ్లో పిల్లలు ఉంటారు. వాళ్ళు చక్కగా పెంచి సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి, మనం ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే కరెక్ట్ కాదు అనేది చాలా చక్కగా వాళ్ళకి వివరించగలిగితే మన బాధ్యత మనం పూర్తి చేసుకున్నట్టు. ఎక్కడో బయటికి వెళ్ళి సమాచారం సేవ చేయలేకపోయినా మన కుటుంబాన్ని మనం సరిదిద్దుకుంటే. ఇంకా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తదితరులు మాట్లాడారు. ఉండాలి కానీ అది కూడా చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి, మన బిడ్డలకు మనం నేర్పించాల్సింది. అట్లాగే మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నాను. మనం అందరం కూడా నిజంగా కూడా మహిళ లేకుంటే ఒక ఫ్యామిలీ జరగదు. ఒక ఇంట్లో భార్య భర్త బిడ్డలు ఉన్నారనుకోండి, భార్య ఏదైనా అనారోగ్య కారణంగా చనిపోతే ఆ భర్త సంవత్సరం లోపల పెళ్లి చేసేసుకుంటాడు. నిజమాబద్ధమా? ఎందువల్లంటే అతను వంట చేయలేడు, బయట సంపాదన తేలేడు, ఆ బిడ్డని సంరక్షించలేడు. అతనికి అవసరం కూడా అంటే కొంతమందికి తప్పదు. అదే ఒక మహిళ భర్త చనిపోతే ఆ సంసారాన్ని ఆ బిడ్డల్ని చక్కగా అంటే భర్త లేడనే కొరత ఉంటుంది, కానీ తను వెంటనే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా తనకి రాదు. అదే కొంచెం పిల్లలు పెద్దోళ్ళు కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 12 ఏళ్ల బిడ్డలైతే అసలు ఆలోచనే ఉండదు మహిళకి. ఎంతో కష్టపడి ఆ సంసారాన్ని తను తీసుకొస్తుంది. అందుకని మహిళలది ప్రధాన పాత్ర. మనది మామూలుగా ఏంటంటే పురుషాధిక ప్రపంచము, ఫస్ట్ మగవాళ్ళకే ప్రిఫరెన్స్, కానీ నిజంగా ఎత్తుకుంటే మనదే ప్రధాన పాత్ర ప్రతి సంసారంలో కూడా. ముదితల్ నేర్వగనాటి విద్య గలది ముద్దారగా నేర్పించినను అంటే మహిళలకు ఏ విద్య నేర్పించినా కానీ వాళ్ళు దాంట్లో నైపుణ్యం బాగా సాధిస్తారు. ఒక్క టైలరింగ్ లోనే కాదు, రాకెట్లు నడపడం, విమానాలు నడపడంలో కూడా మహిళలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అంతటి ఖ్యాతి మీకు ఉన్నది. మీరందరూ కూడా ప్రతి విషయంలో కూడా నైపుణ్యాన్ని సాధించి మీరు మంచి స్థాయికి రావాలి. అంతేకాకుండా ఇంకొక మాట ఉంది. కార్యక్రమానంతరం అతిథి ఉషారాణి చేతుల మీదుగా బ్యూటిషియన్ కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సారంగ శ్రీనివాసులు, బ్యూటిషియన్లు రూప, గిరిజ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించారని, ఆ పార్టీ మహిళాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని టీడీపీ జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి మట్టం శ్రావణి తెలిపారు. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్నారితో కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లీలావతి, శ్రీదేవి, భారతి, కల్పన, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని సచివాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మనుబోలు గ్రామ పంచాయతీ ఫ్రెండ్లీ చైల్డ్ గా ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
మనుబోలులోని సచివాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జెడ్పీటీసీ అనితమ్మ, ఎస్ఐ రాకేష్ తదితరులు మాట్లాడుతూ మనుబోలు గ్రామ పంచాయతీ ఫ్రెండ్లీ చైల్డ్ గా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. స్త్రీ లేనిదే గమనం లేదని, అదే విధంగా జన్మం కూడా లేదన్నారు. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. గృహలక్ష్మి ఎప్పుడైతే నవ్వుతూ ఉంటుందో ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని వారు వివరించారు. సోషలిస్ట్ యాక్టివిస్ట్ ఆమె ఒక మనకి డెన్మార్క్లో జరిగిన ఒక సమ్మిట్లో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ప్రపోజ్ చేస్తారు. ఆ ప్రపోజల్ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మనకి డేట్ ఫిక్స్ చేసి మహిళల అభివృద్ధి కొరకు కానీ మహిళలు అన్ని రంగాల్లో ఎవరెవరైతే మంచి పొజిషన్స్ అచీవ్ అయి ఉన్నారో వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియజేయడం కానీ, అనేకులకు మళ్ళా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలని కానీ, కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేసేదానికి మన వంతు సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మనకి రాజ్యాంగం మనకి తెలుసు, ప్రతి ఒక్కరు ఇప్పుడు మెజారిటీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మహిళలు ఉన్నారు. ఎందుకున్నారంటే మనకి ఈ పంచాయతీ యాక్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగం కల్పించిన హక్కులు దాంట్లో 33% ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్స్కి కేటాయించారు. సో ఆ తర్వాత మనకి మెజారిటీ లోక్సభ కానీ ఏదో రాజ్యసభలో కానీ మనకి స్టేట్ అసెంబ్లీస్లో కానీ ఆ నెంబర్ మనకి అంత ఫిగర్ కనిపించదు. అంతర్జాతీయ మహిళ మార్చి 8వ తేదీన ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. ఈ లోకంలో స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే మనకు సృష్టి లేదు. ఈ స్త్రీ మనకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఒక తల్లిగా లాలిస్తుంది, ఒక అక్కగా మనకు కష్టాలను పంచుకుంటుంది, ఒక చెల్లిగా మనల్ని చిలిపి చేష్టలు చేస్తుంది, ఒక భార్యగా లాలిస్తూ ఇంటి బాధ్యతల్ని స్వీకరిస్తూ ఒక దాసిగా ఉంటూ మన ఇంటి కుటుంబ గౌరవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. కూతురు మన ప్రేమని పొందుతుంది. ఇలా మన మహిళలందరికీ పోషిస్తూ చేస్తూ ఆ కుటుంబాన్ని దారిలో పెట్టడానికైతేమి మనం ఎక్కడ తిరిగినా దాన్ని బిడ్డల్ని బాగా ప్రయోజనం చేసేదానికి స్త్రీ పాత్ర అనేది ఎంత చెప్పినా మనం తీర్చలేం. దానికి మనం ఒకవేళ దానికి మనం సహకరించినా ఆమె పాత్ర లేదే కుటుంబాలు సక్రమంగా ఉండవు. గృహలక్ష్మి ఏ రోజు గృహలక్ష్మి ఇంట్లో పుష్కలంగా ఆమె కలకలలాడుతూ ఉంటుంది ఆ కుటుంబాల్లో. ఒకసారి చూడండి, అదే వారిని బాధించే కుటుంబాల్లో ఏదో 1-2 తప్పక ఇన్ని పొదుపు ప్రవేశపెట్టి ఒక్కొక్క రూపాయి వాళ్ళని సమకూర్చి అవి పొదుపు చేసి, పొదుపు చేయటం అంటే మహిళలు ముందుకు రావాలి, వాళ్ళు ధైర్యంగా సమాజంలో రావాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలు ప్రతి విషయంలో ఆయన ప్రతి విషయం చేస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, ఎంపీడీఓ జలజాక్షి, నాయకులు రాయపాటి కిరణ్, ఈఓపీఆర్డీ నారాయణ, సర్పంచ్ కంచి పద్మమ్మ, నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, చల్లగిరి ప్రసాద్, సాని వెంకటరమణయ్య, సుధీర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బండికట్టు రవి, చింతల వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో ఉన్న శివాబీ ఛానల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఛానల్లో పనిచేసే మహిళా మనులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేకును పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మనుబోలులోని ఎస్సీ వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులకు టీడీపీ నాయకులు వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్ సహకారంతో ఆట వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ రాకేష్, నాయకులు గాలి రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బిడ్డలకి పిల్లకాయలకి బయట లేడీస్ ఎస్ఐ గారు చెప్పారు ఇందాక లేడీస్ మా బాలికలు బయటికి పోయి ఆడుకుంటే సేఫ్టీనెస్ తక్కువని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమానికి సంబంధించి పరికరాలు మీకు ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు చేసుకొని బాగా చదువుకుంటూ అవి ఆడుకుంటూ అంటే చదువులో ఒక భాగం ఆటలు కూడా కాబట్టి దానికి మీరు అవన్నీ సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ దీనికి డొనేట్ చేసిన డోనర్స్ ఇక్కడ మనకి మనుబోల్లో ఒక హాస్టల్ ఉండింది, గర్ల్స్ హాస్టల్. గతంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనకి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఇక్కడ ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ సిఐ సార్తో మా గౌరవ ఎస్పీ డిఎస్పీ సార్ వాళ్ళ ఆదేశాల మేరకు ఇన్స్పెక్ట్ చేస్తే లోపల ఇల్యూమినేషన్ తక్కువ ఉందని అంటే రామకృష్ణారెడ్డి అన్నోళ్ళు అట్లాగే పంచాయతీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి లోపల లైట్స్ అవి అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో వీళ్ళకి స్కూల్కి వెళ్ళడం అలాగే తిరిగి మళ్ళీ హాస్టల్కి రావడం తప్ప వేరే యాక్టివిటీస్కి స్కోప్ లేకుండా పోయింది. సో వీళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవాల్సిన వయసులో బయటికి వెళ్ళి ఆడుకునే ఆడపిల్లలు కాబట్టి హాస్టల్స్లో ఎవరికి పేరెంట్స్ కానీ ఎవరు లేకపోతే ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళకి ఇండోర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే బాగుంటుందన్న ఒక ఉద్దేశం అందరిలో కలగడం వల్ల ఈరోజు మనకి మండలంలో ఉన్న పెద్ద ఆయన వెంకటరమణయ్య గారు కానీ రాజా కానీ ఇంకా మిత్రులు మిగిలిన గూడూరు పట్టణంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఎస్పీ గీత డాక్టర్ రోహిణ్ను కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. టీచర్స్కి అందరికీ మంచి పేరు తీసుకురండి, మంచి స్త్రీగా ఎదగండి, మోరల్ వాల్యూస్తో పెరగండి. చదువు ఒకటే కాదు, సంస్కారం ముఖ్యం. అందరూ చదివేస్తున్నారు, చదువులేము. క్యారెక్టర్ అనేది బాగా బిల్డప్ చేసుకోండి, అదే మెయిన్. అది ఉంటే ఇంకంతా చదువుకుంటాయి. కొంచెం అటు ఇటు ఉన్నా డబ్బుల గురించి కాదు, ముఖ్యంగా క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు కాలంలో అంతా క్యారెక్టర్ లేకుండా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మోరల్ వాల్యూస్ బాగా ఉండాలి. వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అండ్ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ టీచర్స్ వచ్చి నాకు విష్ చేయడం ఇట్స్ వెరీ మెమొరబుల్ వన్. అండ్ చాలా చాలా నేను కృతజ్ఞతగా ఉంటాను. అండ్ ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి. ఇంతటితోనే చదివి ఆపేద్దాం అనుకుంటుంది. నాకు ఇంటర్గా అయితే చాలు, డిగ్రీ అయితే చాలు, ఓకే రైట్. చిన్న చిన్న ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్, అర్థమవుతుందా? అండ్ యూ షుడ్ బి వెరీ సెల్ఫ్ డిఫెన్సివ్ నేచర్. ఎవరైనా చిన్నగా కమెంట్ చేసా యూటీజ్ చేసినా కూడా యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. అండ్ ప్రతి ఒక్క విషయం పేరెంట్స్తో షేర్ చేసుకోండి. యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్. ఇంట్లో ఉంటారా గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళతో బాగా మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మన గూడూరు పట్టణంలో శాంతి భద్రతల పరంగా ఇటీవలే గూడూరుకి విచ్చేసి అద్భుతంగా తమ సర్వీస్ని అందిస్తున్నటువంటి డిఎస్పీ మేడం గీతా కుమారి మేడంని కూడా మా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరం వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో మేడం గారు ఎంతో అద్భుతంగా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్తో ఎలా మెలగాలి, పేరెంట్స్తో ఎలా మెలగాలి, అలాగే సమాజం పట్ల ఎలా మనం ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని చాలా చక్కగా తెలియజేశారు. అలాగే రోహిణి మేడం గారు కూడా ప్రపంచాన్ని నడిపిస్తున్న మాతృమూర్తులకు పాదాభివందనాలని వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున్ తెలిపారు. గూడూరులోని గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు షర్మిల, ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి సలాచి, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచాన్ని శాసించినటువంటి భారత్ యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళ
భారతదేశపు రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తా గారు మహిళ, మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి, మన పురాణాల్లో ఆర్థిక మంత్రి అంటే లక్ష్మీదేవి, హోమ్ మినిస్టర్ అంటే కాళికాదేవి. సో ఇట్లాంటి స్త్రీకి అత్యున్నత స్థానం మనం ఇచ్చాము, ఇవ్వాలి కూడా. వాళ్ళు లేకపోతే మనం లేవు. మనతో పోటీ పడే విధంగా 33% రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా 33% రిజర్వేషన్ గారు ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మొదటి స్థానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ వేదిక సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా బయట పనిచేసే మగవాళ్ళు వాళ్ళు కావచ్చు, ఎందుకంటే ఒక ఆడది బయటకు వచ్చి స్వేచ్ఛగా తన పని తను చేసుకుంటుందంటే కారణం బికాస్ ఆల్ ఆఫ్ యూ ద మేల్ స్టాఫ్. సో రియల్లీ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద మేల్ అండ్ ఫీమేల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఇక్కడ అందరూ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మల్లికార్జున సార్ ఆల్సో అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ because you have added color to our Green Valley School. So once again really I am very thankful to you. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే మహిళల పట్ల మీకున్న గౌరవానికి నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్పాలంటే. అంటే మీకంటే తక్కువ వయసున్నా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటై 10 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో గర్వకారణంగా ఉందని అపోలో ఆసుపత్రుల సీఈఓ నవీన్ వెల్లడించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. లాంగెస్ట్ చైన్, ప్రపంచంలో లాంగెస్ట్ చైన్ ఆఫ్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండేది అపోలో గ్రూపు. 2015లో స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్ 180 పడకల హాస్పిటల్. క్రమేణా అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ ఆల్ కన్జిక్యూటివ్గా నెంబర్ 1 వస్తూ అన్ని డిపార్ట్మెంట్ సేవలు, న్యూరాలజీ, న్యూరో సైన్సెస్, కార్డియాక్ సైన్సెస్, ల్యాబొరేటరీలో కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో సక్సెస్ఫుల్గా క్లినికల్ అవుట్కమ్స్ ఇస్తూ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు 10 ఏళ్ళ నుంచి నెల్లూరు ప్రజల సహకారంతో, మీ అందరి సహకారంతో దిగ్విజయంగా నడుస్తూ దాన్ని పురస్కరించుకుంటూ మనం ఈ 10th యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ విఆర్ కళాశాల నుంచి, విఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి ఇక్కడికి ఒక 800 మంది మేము వాకథాన్గా వచ్చాం. మా స్టాఫ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు 800 ఆగస్ట్లో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అండ్ దిస్ 10 years ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్లో 10 years జర్నీ మాది కూడా అవుతుంది. కానీ ఇట్ హ్యాస్ బీన్ ఎ జర్నీ, ఇట్ హ్యాస్ బీన్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఈ అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఐ షుడ్ సే పర్సనలీ ఇట్ వాజ్ ద బెస్ట్ డిసిషన్. ఎందుకంటే అంత కోఆపరేషన్ మనకి మేనేజ్మెంట్ దగ్గర నుంచి, మనకి ఏదైనా కొత్తగా చేయాలంటే, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలంటే, కొత్త యాక్టివిటీ చేసుకోవాలంటే మన ఫ్రెండ్స్, అందరు కలీగ్స్, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. అపోలో ఫ్యామిలీ అంటే ముందుకు వెళ్ళాలంటే, కాన్ఫిడెన్స్గా వెళ్ళాలంటే, పేషెంట్ కేర్లో మనకి ఇది కావాలి, పేషెంట్ కేర్లో ఇలాగా మనం తక్కువ అవుతుందంటే ఇమీడియట్ మనకి డిఎంఎస్ కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి హెల్ప్ వస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు 2వ పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటైన టిట్కో అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో ఉన్న ప్రధాన గేట్ వద్ద గ్రామీణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఏఎస్ఐ సిబ్బంది, మహిళలు మొక్కలు నాటారు. అలాగే పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వాసవి మహిళా సమాజం సభ్యులు అల్పాహారాన్ని అందజేశారు. దినోత్సవం సందర్భంగా శ్రీ వాసవి మహిళా సమాజము గూడూరులో టిఫిన్ పట్లాలు పంపిణీ చేశాము. ఇట్లాగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. మొన్న 6వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా గేమ్స్, పాటలు, కోలాటము అన్నీ ప్రోగ్రామ్ చేశాము.
జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర టిఫిన్ పొట్లాలు అందజేయడం జరిగింది. ఇలాగే మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని, మా వాసవి మహిళా సమాజం అభివృద్ధి జరగాలని. వాళ్ళు చెబితే ఎంటర్ తల్లే వాళ్ళు పెద్దంగా చెప్పించద్దా. మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర దేవాలయంలో శనివారం స్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన పూజలో భక్తులు పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్వ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం, పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని పారిశ్రామికవేత్త పునకా శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మను ఘనంగా సన్మానించిన ఎన్ఎంయు మహిళా నాయకులు. త్వరితగతిన కేసులు పరిష్కరించేందుకే లోక్ అదాలత్. గూడూరులోని కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. వృద్ధాప్యంలో మహిళలు మనోధైర్యంగా ఉంటూ ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డిఎస్పీ గీత. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్. మహిళా దినోత్సవం సందర్భంగా గమ్మలపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ మహిళా నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.